కావాలా? ఇక ఈయన వచ్చాడు, ఒక్క ఆయన చక్కగా, మీరు ముస్లిం ఇందు ఎక్కడ కలిసారు మిమ్మల్ని? ఏమన్నారు ఈయన? అవును, మనం టీ తాగాం. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇంక ఏం బాగుపడుతుంది దేశం? యమీన్ రీజన్ వెళ్ళి ఒమాను, అక్కడ ఎవరు నిలబడద్దు, ఎవరు పేరు రాయొద్దు, స్రవంతి వచ్చిన వాళ్ళు కూర్చున్న తర్వాత రాయించి తల్లి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సంబరం చేసుకుంటారేమో. లాస్ట్ టైం ఈ హాల్ నిండిపోయింది కదా 2 వారాల క్రిందట, ఇక్కడి నుండి ఆ చివరి వరకును. ఇంకా ఇది టెంట్ వేస్తారు, ఇంత పెద్ద హాల్ ఉందని నాకు తెలియదు. ఈ ఓనర్కి ఏం పోయే కాలం నాతో పెట్టుకుంటున్నాడు. ఈ ఫంక్షన్ హాల్ మూసినా నేను? మోదీకే దిక్కు లేదు. బెట్టింగ్ యాప్లు మడంచి 45 కోట్ల మంది బాగుపడడానికి బెట్టింగ్ యాప్ పార్లమెంట్లో బిల్లు పెట్టించారు. అదాని అంబానీకి గతి లేక, దిక్కు లేక. ఇప్పుడు ఈ ఆగస్టులో 21 15 రోజుల క్రిందట ఈ ఓనరు ఆ నవీన్ యాదవ్ గారి ఫోటోలన్నీ పెట్టి వాళ్ళ స్టాఫ్ 10, 48, 11 వరకు వాడు పర్మిషన్ ఇవ్వాలట. ఇప్పుడు నేను నవీన్ యాదవ్ని చిత్తుగా ఓడించండి అని క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరినైనా గెలిపించండి, నవీన్ యాదవ్ని చిత్తుగా ఓడించండి అని నాతో పెట్టుకుంటే. ఈ ఫంక్షన్ హాల్ మనకి ₹1,00,000 తీసుకొని అద్దెకిచ్చాడు కదా, నవీన్ యాదవ్ ఫోటోలన్నీ లోపల ఎలా పెడతాడు? నేను మరల వాడితో మార్నింగ్ మాట్లాడా, ఈ ఓనర్తో, ఒరే బచ్చా నీకు బుద్ధి ఉందా? నాతో పెట్టుకుని నీ ఫంక్షన్ హాల్ ఉంటుందా? ఇవాళ కోర్టుకు వెళ్ళి నేను లంచ్ మోషన్ వేసి మా మీటింగ్ అంతా పాడు చేసావని నిన్ను 10 సంవత్సరాలు ఫంక్షన్ హాల్ ముగించలేనా నేను అనుకుంటే? రేవంత్ రెడ్డి నా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతేనే జీతాలు ఇస్తున్నాడు అందరికీ. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మే 24 మీటింగ్ పెట్టుకున్నా. ఆ తర్వాత కాలబేరంగా వచ్చాడు రేవంత్ రెడ్డి. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయినాన్ని నేను ఎక్కువ రెచ్చిపోతా. అది అమెరికన్ ప్రెసిడెంట్లకు తెలుసు, మోదీకి తెలుసు. అందుకే మోదీ 2 చేతులు నమస్కరించి పూజ చేస్తాడు నన్ను. ఈయన కనీసం కూల్ చేయాలంటే కొంచెం గౌరవిద్దామని. ప్రవీణ్, మనం ఏం చేయాలంటే ఒకవేళ కంటిన్యూ అయితే నవీన్ యాదవ్ బొమ్మలు తీయించలేదు కనుక మొన్న మాట్లాడాడు, ఈ ఓనరే కలిపాడు, ఢిల్లీ వచ్చాడు, అంకుల్ సార్ నాకు మద్దతు ఇవ్వమని. మరి మీ నాన్న నా ఫాలోవర్రా? నేను వస్తే జూబ్లీ హిల్స్లా బెవర్లీ హిల్స్ లాగా అవుద్ది, నువ్వు వస్తే ఏం చేస్తావు? ఇంకా రౌడీ షీటర్, జూబ్లీ హిల్స్ అంతా రౌడీ షీటరిజం అయిపోద్ది, గొండాయిజం. నా దగ్గర పనికిరాదు కదా గొండాయిజం. నేను గాడిజం వాడతా. నా జోలికి వచ్చినప్పుడు పైకి పంపించేస్తా, రాజశేఖర రెడ్డిని పంపినట్టు. ఇక్కడ ఉన్నవారు చాలు జూబ్లీ హిల్స్లో మనం పోటీ చేద్దాం, గెలుద్దామంటే. అందుకే నేను క్యాండిడేట్ని పెడతానంటున్నాను, కానీ నేను పోటీ చేస్తానని అక్కడ చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, సౌలును ప్రజలు కోరుకున్నారు. అంటే ఒక దుష్టుని కోరుకున్నారు.
దేవుడు దృష్టిని ఇచ్చారు వాళ్ళకి. ఒక మంచి నాయకుడిని కోరుకుంటే మంచి జరుగుతుంది. సెల్ఫీలు తీసుకున్న 100 మంది ఏమయ్యారు రవి చూస్తున్నా అంటే మనకి ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మరలా రోడ్డు మీద ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చారు టీం, ఒక 7-8 మంది, ఒక ఆయన పెద్ద మూవీ డైరెక్టర్, ఒక మూవీ ప్రొడ్యూసరు. సెల్ఫీలు అడిగారు. పార్టీలో చేరిన వాళ్ళకే సెల్ఫీలని ఇవ్వాలి. ఇక మీదట మళ్ళా సెల్ఫీలు ఇవ్వకూడదు అని అనుకుంటాను, కానీ ఎయిర్పోర్ట్లో ఇవ్వక తప్పదు. ముఖ్యంగా మిలిటరీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి. నేను హృదయం కొంచెం కఠినం చేసుకోవాలి. నాకెందుకు నేను సెల్ఫీలు ఇవ్వడానికి వచ్చాను. అదే సెల్ఫీ అమెరికాలో ఇస్తే 8 కోట్లు ఇస్తారు, $1 మిలియన్. ఇక్కడ 8 మందితో ఓటేయించి 8 మందిని తీసుకొని రాదు. మీకు రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీయే కావాలి. దొంగలు, గజ దొంగలు, పెద్ద దొంగలు కావాలా అంటే ఎవరు గజ దొంగలు, ఎవరు పెద్ద దొంగలు నేను చెప్పను, వాళ్ళే అంటున్నారు. ఏమని? కేసీఆర్ కుటుంబం, కవిత అంటుంది నా 2 లక్షల కోట్లు నాకు ఇచ్చేయండి అని. 4 భాగాలు చేసేయండి. నాకు 2 లక్షల కోట్లు, కేటీఆర్కి 2 లక్షలు, అమ్మకి 2 లక్షలు, నాన్నకి 2 లక్షల కోట్లు, హరీష్ రావుకు 1 లక్ష, సంతోష్కి 1 లక్ష కోట్లు. నేను వాళ్ళు దోచుకుంది 7 లక్షల కోట్లే అనుకున్నా. 10 లక్షల కోట్లు అయిందట ఇప్పుడు పిల్లలు పెట్టి. ఇప్పుడు తుమ్మలు బయట కడాన జరుగుతున్నాయి. బయట జా పోలీసుల్లో 6గురిని కొట్టాను. ఎవడైనా వస్తాడు అక్కడికక్కడ పడిపోడా. వైజాగ్లో 6 పోలీసుల్లో కొట్టా, చూసారా వీడియోలు? తప్పు చేస్తే అవి నేను కొడతా. కేసు పెట్టుకుంటే పెద్ద న్యూస్ అవుద్ది. పెద్ద న్యూస్ అయితే వాళ్ళ అవినీతి అంతా బయటకు వస్తుంది. అందుకే ఇప్పుడు నేనే లాయర్ని అయ్యా. చరిత్రలో ఎవడు దాని ఆర్డర్స్ తీసుకొస్తున్నా. అందుకని కొంతమంది జడ్జిలతో మాట్లాడి ఈయనకి ఆర్డర్ ఇవ్వద్దు అని సెంట్రల్లో, స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారట. న్యాయం పట్ల లేని జడ్జిలను వదలం. ఆడు రేపో మాపో రిటైర్ అవుతాడు కదా, అప్పుడు ఆయన పిలుచుకో కోర్టుకు తీసుకొస్తాను కదా. జడ్జిని వదులుతావా? మంచిగా ప్రజల కొరకు న్యాయం చేసిన జడ్జిలను పొగుడుతాం, ఆశీర్వాదాలు ఇస్తాం, వాళ్ళ భార్య పిల్లల్ని దీవిస్తాం. అన్యాయంగా చట్టవిరుద్ధంగా ఆర్డర్స్ ఇవ్వకుండా అల్లరి పెట్టుకొని శపిస్తాం. ఏం చేస్తాం? వాళ్ళ కుటుంబాన్ని శపిస్తాం. ఎందుకంటే అది బైబిల్లో దేవుడు నాకు ఇచ్చిన పని. దీవించిన వాళ్ళు దీవిస్తాను, శపించిన వాళ్ళు శపిస్తాను. మరి దేవుడు నాకు ఇచ్చిన పని అదొకటి ఉంది కదా. రాజకీయంగా వచ్చానని దేవుడిని వదిలేను కదా. అందుకనే జూబ్లీ హిల్స్లో హిందూస్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, నాస్తికుల్ని అంటే దేవుడిని నమ్మని వాళ్ళని, గద్దరన్న లాంటి వాళ్ళని మన పార్టీలో ఆహ్వానించడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్
బజరంగ్ దళ్ వీళ్ళ గ్రూప్ అంతా హిందుత్వ, ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి రాదు. మోదీ గారికి ఉద్యోగాలు ఇవ్వడం రాదు, కంపెనీలు తేడం రాదు. ఆయన ఎలక్షన్ ముందు ఏమన్నారు గుర్తుందా మీకు? అమెరికాలో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇండియాకు వచ్చి వీసాకి లైన్ కట్టేస్తారు, రూపాయి డాలరు సమానం అయిపోద్ది అన్నారు. నేను అప్పుడు అన్నాను, మోదీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం. 120 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు నాకు అప్పుడు. ఎన్ని 25 ఎన్నో షాల్ కప్పినట్టు ఉంది, గుర్తులేదు. ముఖ్యమంత్రిగా అన్ని అబద్ధాలే. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు $1 విలువ 60 రూపాయలు, 56. ఇప్పుడు డాలర్ విలువ ఎంత? 86. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానన్నారు. ఇండియాలో ఉన్న 90 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేశారు, ఒక్కడికి 15 రూపాయలు ఇవ్వాల. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 11 సంవత్సరాలు 22 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఒక 22 లక్షల కోట్లు నిరుద్యోగులు అయిపోయారు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు కూడా. ఎందుకంటే కంపెనీలన్నీ మూసారు. మళ్ళా ఇప్పుడు బీజేపీ అంటారు. సో కేసీఆర్ కుటుంబానికి వద్దాం. వాళ్ళ ఆస్తి ఎంతో నాకు తెలీదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో 2,10,000 కోట్లు. ఆయన ముఖ్యమంత్రిగా విడిచిపెట్టినప్పుడు 2,70,000 కోట్లు. యావరేజ్ 2.5 లక్షల కోట్లు తీసుకుంటే 10 సంవత్సరాల్లో 25 లక్షల కోట్లు. ఎంత? 25 లక్షల కోట్లు. అప్పు చేసింది 7 లక్షల కోట్లు, 32. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఖజానాలో ఉన్న డబ్బు 1,50,000 కోట్లు, 33.5 లక్షల కోట్లు. 35 లక్షల కోట్లు అనుకుందాం. ఆయన మిగిల్చుకున్నది 10% అయితే 3.5 లక్షల కోట్లు, 20% అయితే 7 లక్షల కోట్లు. అందుకనే కవిత ఇంకా రానున్న రోజుల్లో తనకు 2 లక్షల కోట్లు ఇవ్వకపోతే చిట్టా తీస్తుందట కేసీఆర్ గారి చిట్టా. నాన్న నేను తిట్టను కానీ బజార్ వేస్తాను, నువ్వెంత కొట్టేసావో నాకు తెలుసు, కేటీఆర్కి ఎంత ఇచ్చావో నాకు తెలుసు. నాకు ఓన్లీ ఆవిడ దగ్గర ఉంది ఇప్పుడు 35,000 కోట్లు వేస్తానట. కేటీఆర్తో సమానంగా నాకు ఆస్తి పంచు. ఇవన్నీ నాకు ఎంత అన్నది నాకు తెలియదు. నేను న్యూస్లో వింటున్నది, రాజకీయ నాయకులు చెప్తున్నది. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కూలేశ్వరం ప్రాజెక్టు నన్ను ముఖ్యమంత్రి చేయండి, వెంటనే కేటీఆర్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు అందరినీ జైల్లో పెడుతున్నాడు కదా. విన్నారా మీరు? లేదా అన్నాడా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి